లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ ఎల్వికే రెడ్డి గారు, ప్రముఖ విద్యావేత్త, అలాగే ప్రముఖ విశ్లేషకులు. శ్రీ కొండా రాజు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, గతంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా కూడా పనిచేశారు. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయన గొప్పదనం గురించి, అలాగే ఆయన సేవల్ని ప్రజలు ఇప్పటికీ కూడా ఎందుకు స్మరించుకుంటున్నారు అన్న దాని మీద కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత మిగతా అంశాల్లోకి వెళ్దాం. ముందుగా ఎల్వికే గారు. సార్, అందరికీ నమస్కారం. నిజానికి రాజశేఖర రెడ్డి గారు అనగానే ఒక రకమైన వేదనాపూరితమైనటువంటి హృదయం బరువెక్కిపోతుంది. దానికి కారణం ఏంటంటే సార్, ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయల పరిపాలన గురించి 400 సంవత్సరాలు దాటినా కూడా మాట్లాడుకుంటున్నాం. అదే పరిస్థితుల్లో ప్రజాస్వామ్య దేశంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళలో రాజశేఖర రెడ్డి గారి గురించి కూడా అదే విషయాలు మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఒక వర్గం అంటే ఉద్యోగులనో, లేకపోతే రైతులనో, లేకపోతే కార్మికులనో, లేకపోతే ఇంకొకటనో కాకుండా సమాజంలో ఉండే అన్ని వర్గాలకి కావలసినటువంటివి ఏం కావాలనేది. ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే విద్యారంగం తీసుకుందాం అనుకోండి. 1995 నుంచి ఇప్పటి వరకు ఒక్క నియామకం లేదు, ఎక్సెప్ట్ రాజశేఖర రెడ్డి గారి టర్మ్లో తప్ప. ఆయన 2-3 సార్లుగా యూనివర్సిటీలకు కానీ, డిగ్రీ కాలేజీలకి, పాలిటెక్నిక్ కాలేజీలు, ప్రభుత్వ రంగంలో కాలేజీలు, యూనివర్సిటీలు స్థాపించడంతో పాటు అక్కడ నియామకాలు చేపట్టారు. ఈ 30 ఏళ్లలో ఇంక వేరే వాళ్ళు ఎవరు చేయలేదు. అదే సందర్భంలో జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం అసలు కలలో కూడా ఊహించినటువంటిది. అది అనౌన్స్ చేసిన రోజు నేను అక్కడ ఉన్నాను. అసలు నేనైతే షాక్ అయిపోయాను, జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం ఏంటి అని. రెండోది ఏంటంటే, విశ్వవిద్యాలయం పెట్టడం కూడా అన్నిట్లో ఏదో సబ్జెక్టు కాకుండా ఆయా ప్రాంతాలలో ఉండేటటువంటి వనరులు ఏమున్నాయి, వాటికి సంబంధించినటువంటి కోర్సులు పెట్టండి అని ఒక దిశానిర్దేశం చేయటం. ఇక ఆరోగ్యం, వైద్యానికి వస్తే ఎంతమంది చిన్నపిల్లలకి ఆపరేషన్లతో పాటు ఉచితంగా అసలు ఆ కార్పొరేట్ హాస్పిటల్ వైపు కన్నెత్తి చూడలేనటువంటి కుటుంబాలు కూడా నేరుగా హాస్పిటల్కి వెళ్ళి చికిత్స తీసుకునేటటువంటి అవకాశం కల్పించడం. ఫీజులు కట్టలేక చదువుకోకుండా అవకాశాన్ని కోల్పోకుండా ప్రతి వాళ్ళకి ప్రభుత్వం ఫీజు చెల్లిస్తుంది, మీరు చదువుకోండి, మీరు ఎంతవరకు చదువుకోవాలనుకుంటున్నారు. ఇవన్నీ ఇట్లా మనం చెప్తా పోతే నీటిపారుదల రంగం కానీ, విద్యుత్ రంగం కానీ, రైతుల రుణమాఫీ ఇంతవరకు చెప్పిన వాళ్ళు తప్ప ₹1 రద్దు చేసిన పరిస్థితి కనపడదు. చెప్తుంటారు మొత్తం మాఫీ, రేపటి నుంచి మీరు కట్టక్కర్లా, మీరు తాకట్లేదు, మీ బంగారు వచ్చేస్తుంది అని, కానీ ఆ ఊసే ఉండదు. ఇంకొకటి ముఖ్యమైన ఒక విషయం చెప్తాను సార్. ఎన్నికల్లో 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి గారు నాయకత్వంలో పార్టీ ఎలక్షన్కి వెళ్ళింది, అది మనందరికీ తెలుసు. ఆ మేనిఫెస్టోని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 2వ రోజు అనుకుంటాను, నాకు గుర్తున్నందుకు ఆ మేనిఫెస్టో కాపీలను అన్ని శాఖల కార్యదర్శులకి పంపమని చెప్పారు. మీకు తెలుసు, అప్పుడు జగన్ గారు కూడా అదే పని చేశారు. ఫస్ట్ మనం అందరం కూడా అప్పుడు అక్కడ దగ్గరగా ఉండేవాళ్ళం. నేను మీ పార్టీ మేనిఫెస్టో వాళ్ళకి ఎందుకు అని ఉండబట్టలేక అడిగితే చెప్పింది ఏంటంటే, మేనిఫెస్టో ఎన్నికలప్పుడు పార్టీది, ఎన్నికలై అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. కాబట్టి ఆ అమలు చేసేది ఎవరు? కార్యదర్శులు కదా. అందుకని వాళ్ళు దీన్ని ఒకసారి చదువుకుంటే వాళ్ళకు ఒక ఇంత సునిశ్చితమైనటువంటి దృష్టి, ఒక మాట కట్టుబడాలనేటువంటి వ్యక్తి, ఎవరికి ఏం కావాలన్నా, ఆరోగ్యశ్రీ కావచ్చు, అంతకుముందు ముఖ్యమంత్రి సహాయ నిధి కావచ్చు, బయటికి వెళ్ళి పల్లెబాట, నగరబాట కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు వాళ్ళకి కావాల్సిన వసతులు. ఒక సినిమాలో ఉంది సార్, మా ఊరికి రాలేదని ఒక ఆయన అడుగుతాడు ఏదో సినిమాలో. ఆయన చెప్తాడు, మీ ఊర్లో గుంట పూడ్చామా, మీకు బస్సు వస్తుందా అని. ఆ తరహాలో ప్రతి ఇంచు మీద, ప్రతి గ్రామం మీద అవగాహన పెంచుకోవడంతో పాటు అవన్నీ చేసినటువంటి ఒక మహనీయుడైనటువంటి. అందుకనే ఇవాళకి ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు, కంపేర్ చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇలా ఉండేది, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇలా ఉండేది. నిధులు కేంద్రం నుంచి తెచ్చుకోవడంలో, కేంద్రంతో సౌహృద్భావ వాతావరణంలో నడిపించడంలో, రాష్ట్రంలో ఎక్కడ ఈ అసమ్మతులు, దాన్ని ఎగదయటాలు ఇవన్నీ ఏమీ లేకుండా అందరికీ అందుబాటులో, అందరినీ ఒక బృందంగా చేర్చి, పైగా కాంగ్రెస్ పార్టీలు మామూలు వ్యవహారం కాదు, దాన్ని ఒక బృందంగా, ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి పార్టీని నడపటం. తర్వాత ఒక మాట చెప్తాను సార్, ఈ ఎన్నికల్లో ఓటమికి గెలుపుకి నాదే బాధ్యత అని దమ్మునని చెప్పినటువంటి లీడరు, కార్యకర్తలకు ఒక భరోసా, మొత్తం పార్టీకి ఒక భరోసాగా ఉన్నటువంటి లీడరు. అందుకనే ఈ రోజు కూడా ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన పెట్టిన యూనివర్సిటీ, ఆయన పెట్టిన కాలేజీ, ఆయన పెట్టినటువంటి ఇది, ఆయన వల్ల నేను చదువుకున్నాను. మొన్న ఎక్కడో ఒక మహిళ అనుకుంటా, బహుశా జగన్ గారి వల్లనే నాకు ఇదైంది అని ముఖ్యమంత్రి ఎదురుగానే చెప్పారు. అంటే మనసులో ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఎదురుగానే చెప్పారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారా లేకపోతే విద్యాశాఖ మంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు ఎదురుగాను నేరుగానే ముఖాముఖిలో చెప్పారు. అంటే జగన్ గారు ఇచ్చారు, దానివల్ల చదువుకోగలిగాను. అంటే ఇప్పుడు జగన్ గారి గవర్నమెంట్ లో కూడా ఏమంటారు,
లెగసీ కంటిన్యూ అయింది. Continue. పాఠశాలలు 15,000 పాఠశాలను కార్పొరేట్ స్కూల్స్ లాగా తయారు చేయడం అనేది, ఇంగ్లీష్లో తెలుగులో బైలింగ్వల్ బుక్స్ ఇవ్వడం అనేది, కలర్ ప్రింట్లో ఇవ్వడం అనేది, ఇన్స్పైట్ ఆఫ్ అసలు ఎన్ని ఆటంకాలు, ఎన్ని వ్యతిరేకతలు, ఆటంకాలు ఎంత సార్. ప్రచారం, డిక్షనరీ ఇవ్వటం అసలు. ఈనాడు లాంటి పత్రిక దుష్ప్రచారం, వాళ్ళకి పనే లేదు, అది నాశనం. డిక్షనరీలు ఇచ్చారు పిల్లలకి. రెండోది ఏంటంటే యూనిఫామ్ అంటే డిక్షనరీ ఇస్తే కూడా దాంట్లో ఏదో పలానా పేజీలో పలానా అర్థం ఉందని ఆక్స్ఫోర్డ్ రాసిన దాన్ని కూడా జగన్ గారికి అంటగట్టారు. ఇంత దుర్మార్గంగా మీకు ఈ సందర్భంలో ఒక మాట అయితే చెప్పాలి సార్. డిక్షనరీ అప్పుడు ప్రభుత్వం తయారు చేయలేదు. ఆల్రెడీ మార్కెట్లో ఉన్న డిక్షనరీలో ఏదైతే బాగుంటుందని ఒక నిపుణుల కమిటీ వేసి కమిటీ ఎంపిక చేసిన ప్రకారం ఆ డిక్షనరీ చేసినారు తప్ప దాంట్లో పదానికి అర్థం ఇది ఉంది కదా అని అది కూడా జగన్ గారికి ఆపాదిస్తే వాళ్ళని అంటే ఆ దౌర్భాగ్య స్థితిని ఏమనలేము. ఇక్కడ ఇంకొక మాట చెప్తా సార్, యూనిఫామ్ కూడా ఏదో ఎల్లో అని కుట్టేసికుండా మెజర్మెంట్స్ తీసుకొని ఇచ్చినటువంటి ఒక పరిస్థితిని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఆ లెగసీని కంటిన్యూ చేయడం అనేది అది. అందుకనే ఆయన ఈ రోజు కూడా మహానేత, మహనీయుడు అనుకుంటున్నారు. ఇళ్లలో ఫోటోలు పెట్టుకొని ఉన్నారు ఇప్పటికీ. ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి ఫీ రియంబర్స్మెంట్ చదువుకున్న వాళ్ళు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, మర్చిపోలేనటువంటి పరిస్థితి. ఇంకొక ఇన్ని సంవత్సరాలైనా సరే ఇప్పటికి 30 ఏళ్లలో నేను చెప్పినా కదా మీకు, నియామకాలు లేవు, అన్ని గుండు సున్నలు అయిపోయినాయి. పెద్దిరెడ్డి గారు కొండపి నుంచి. పెద్దిరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. మహానేత పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలతో కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. నివాళి అర్పించాలి. ధన్యవాదాలు. అయితే మేము యాక్చువల్ గా మేము టీడీపీ సార్. 83 నుంచి రామారావు గారు వచ్చినప్పటి నుంచి కూడా మేము టీడీపీ. 99 నుంచి మేము రాజశేఖర రెడ్డి గారి అంటే ఊహ తెలిసినప్పటి నుంచి కొంచెం రాజశేఖర గారి భావజాలతో కొద్దిగా నడుచుకుంటూ ఉన్నాం. 2004 తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత యాక్చువల్ గా మేము హాస్పిటల్ పాలే, మేము బంగారం అంతా కూడా బ్యాంక్ లో ఉండిపోయిందండి. ఆ రోజు ఆయన తీసుకువచ్చిన రైతు రుణమాఫీ ఏదైతే ఉందో దానివల్ల నేను సేఫ్ జోన్ లోకి వచ్చేసానండి. ఆ తర్వాత ఇంకొకసారి కూడా సీఎంఆర్ ద్వారా కూడా మేము లబ్ధి పొందాం రాజశేఖర్ గారికి. అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ రోజు రాజశేఖర్ గారి వల్ల ఎంతో మంది బెనిఫిట్ పొందారండి. ఆ రోజు రైతు రుణమాఫీ అప్పుడు కూడా ఎంతో మందికి పెద్ద పెద్ద లోన్లు పోయి ట్రాక్టర్లు అన్ని బయటకు ఫ్రీ అయిపోయింది. అలాంటి వారు కూడా ఈ రోజు పిల్లలకి చెప్పలేక కేవలం కులం, మతం, ఈ రాజకీయ పార్టీలు తప్ప వేరే ఏం చూడలేదు. ఎంతో మంది వాళ్ళ ఇంజనీర్లు అయ్యారండి, ఎంతో మంది అమెరికా పోయారు. ఎందుకు వీరు అంత మూర్ఖత్వంగా బిహేవ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఈ రోజు అట్లాగే ఆయన అడుగుజాడల్లో ఆయన పాలసీని కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్యారీ చేస్తున్నారండి. ఇప్పుడు విద్య, వైద్యం, అట్లాగే సంక్షేమంతో పాటు అభివృద్ధి లేదని అంటున్నారు. అభివృద్ధి అంటే ఏంటంటే ఓన్లీ సాఫ్ట్వేర్ అనండి. ఇవాళ ఎన్నో పోర్టులు వచ్చినాయి, ఎన్నో వైద్య కళాశాలలు వచ్చినాయి. ఆ పోర్టులు ఇవాళ అబద్ధాలన్నింటి మీద స్పందించే టైం లేదు. వాస్తవానికి అవేమీ చెప్పలేక ఒక ఎల్లో మీడియాని అడ్డం పెట్టుకుని బురదేసే కార్యక్రమం. రెండు సమతోలనం చేయండి. ఇగో ఇది మంచి, ఇది చెడు, లేదు ఇది పాజిటివ్, ఇది నెగిటివ్, ఇది లోపం, ఇది ప్లస్. అవేమి చేయకుండా అడ్డగోలుగా రాసే వాళ్ళతోటి మీరు ఎందుకు, ఇక మనం ఏం చేయలేము. అది దుష్ప్రచారం సోషల్ మీడియాలో కావాలని ప్రచారం చేయటం, యూట్యూబ్ని వందల సంఖ్యలో పెట్టించి మళ్ళీ ఎదురుదాడి చేయటం అనేది ప్రస్తుతం జరుస్తున్నటువంటి చరిత్ర. అది దాని జోలికి వెళ్ళలేము ప్రస్తుతం. రాజీవ్ గారు. సార్, మీకు ఎల్వి గారికి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. వైఎస్ఆర్ అంటే ప్రతి పేదవాడి ఇంటికి వెలుగు వైఎస్ఆర్, రైతన్న గుండెకు భరోసా వైఎస్ఆర్, అనారోగ్యంతో ఉన్న రోగికి ఆరోగ్యం వైఎస్ఆర్, ప్రతిభావంతులైన పేదింటి విద్యార్థికి భవిష్యత్తు వైఎస్ఆర్. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఇంటిలో కూడా ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా చెరగనటువంటి చిరునామాగా నిలిచిన పేరు వైఎస్ఆర్. ఆ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనమైనటువంటి నివాళులు సాక్షి టీవీ ఛానల్ వేదికగా తెలియజేస్తూ అర్పిస్తూ 2 విషయాలు చెప్పాలి సార్. వైఎస్ఆర్ గారు చనిపోయి ఉండొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ వైఎస్ఆర్ గారి మీద ఉన్న ప్రేమ ఎప్పటికీ చావదు. వైఎస్ఆర్ గారు ఈరోజు మన మధ్య లేకపోయి ఉండొచ్చు, కానీ వైఎస్ఆర్ ఆశయాలు ప్రతి ఇంటిలో కూడా మనకు కనబడతా ఉంటాయి. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారితో నాకున్న అనుబంధం కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాను. రాజశేఖర రెడ్డి గారు అందరికీ ఒక పేరు పెట్టి పిలిచేవారు. ఓ పేరు ఉన్నప్పటికీ ఆయన అంటూ ఒక మంచి పేరు ఏదో ఇచ్చేవారు అందరికీ కూడా. అలాగే నాకు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పేరు బాల కాంగ్రెస్. నేను ఏదన్నా సభల్లో ఆయన ముఖ్యమంత్రిగా, అంటే ఇప్పుడు సోషల్ మీడియా యుగం పెరిగిపోయి వీడియోలన్నీ బయటకు వస్తున్నాయి, కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో విశాఖపట్నం సత్యం శంకుస్థాపనకు వచ్చినప్పుడు 1,00,000 మందితో భారీ బహిరంగ సభ ఉంటే
అందులో నాతో కూడా మాట్లాడించారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఏ బ్యాకింగ్ లేని వాళ్ళని చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దోళ్ళ వరకు ఎవరినైనా రాజకీయంగా రాజశేఖర రెడ్డి గారు ప్రోత్సహిస్తారని చెప్పడానికి నేనే ప్రత్యక్ష ఉదాహరణ. ఆ మహనీయుడితో నాకు ఉన్నటువంటి అనుబంధం ఎప్పటికీ నేను మర్చిపోలేను నా చరమాంకం వరకు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ సుమతి శతకంలో పద్యం నాకు గుర్తొచ్చింది మీరు రాజశేఖర రెడ్డి గారి గురించి. రాజశేఖర రెడ్డి గారు మహోన్నతమైనటువంటి నాయకుడు, మహానేత, నో డౌట్ అందులో. కానీ అయినప్పటికీ కూడా ఆయన కూడా ఒక కొడుకుకి తండ్రే. ఆ పుత్రుడు పుట్టినప్పుడు తండ్రికి సంతోషం కలగదు, ఆ పుత్రుడు కనుగొని జనులు ఆ పుత్రుని పొగిడిన నాడు ఆ తండ్రి పుత్రోత్సాహము పొందుడు సుమతి అని ఆ పద్యం, దాని తాలూకా భావన, తాత్పర్యం. సో ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు స్వర్గంలో ఉన్నారు, స్వర్గంలో ఉండి కూడా పుత్రోత్సాహంతో ఉంటున్నారు. నిజంగా ఒక మహానాయకుడు మరో మహానాయకుడిని ఆయన వెళ్ళిపోయినప్పటికీ కూడా ప్రజలకు నా తరపున ఆ ప్రతినిధిగా నువ్వు ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారిని ఇచ్చి వెళ్ళారు. ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు ఎక్కడున్నా వైఎస్ఆర్ లివ్స్ ఆన్ ఇన్ ఎవ్రీ వన్స్ హార్ట్. రైట్. జగన్ గారు అనంతపురం నుంచి. జగన్ గారు సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. పెద్దలకు మీకు పెద్దలు సార్. పెద్ద ఆయనతో నాకు ఒక పెద్ద ఆయన చనిపోక ముందు చాలా సంవత్సరాలు నాకు అనుబంధం ఉన్నాయి సార్. బట్ అయితే ఆయన మాకు ఏమంటే ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయినారో అప్పటి నుంచి ఈ కులము ఆ కులము ఏ ప్రాంతం లేదు సార్. ప్రతి ఒక్కరు ఫీజు రీయింబర్స్మెంట్ వాళ్ళు నా పిల్లలు చదువుకుని పెద్ద పెద్ద పొజిషన్ ఉన్నారంటే అది సార్ పాలన అంటే అట్లా చేయాలి. ఏ ప్రభుత్వాలైనా కానీ అట్లా చేస్తే వాళ్ళకు గౌరవం ఉంటుంది సార్. కానీ ఎప్పుడు ఎక్కడ జరుగుతుంది సార్? నీ కులమా మా కులమా, నీ కులమోనికి నా కులమోనికి ఎందుకు వచ్చింది దరిద్రం? అన్నట్లు కులమత రాజకీయాలు పెరిగిపోతా ఉన్నట్టుగా కొంచెం నివాళులు అర్పించుకున్నామని చేశాను సార్. గుడ్ గుడ్ రైట్. అయితే ఇక్కడ ఒక విషయం నేను కూడా చెప్పాలి. పోలవరం పులిచింతల ఆ రోజున ఫస్ట్ క్యాబినెట్ అయిన తర్వాత కిందకు వచ్చి మేమంతా సెక్రటరియట్లు కింద ఉంటే వాట్ సార్ అంటారు ఆయనకి అలవాటు ప్రకారం. పోలవరం పులిచింతల కడతారా అంటే కట్టి చూపిస్తానండి అన్నారు. నిజంగానే ఆయన ఆ రకమైనటువంటి చొరవ, ఆ రకంగా వాటిని ముందుకు తీసుకెళ్ళి ఉండకపోతే ఈరోజు పోలవరం లేదు, పులిచింత లేదు. అందుకు మాత్రం నేను ఘన నివాళి అర్పిస్తున్నాను. ఇంకొక ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలి. నా పరిపాలన వల్ల 50 మంది ఎంతో కొంత బెనిఫిట్ పొందారు. అందులో చంద్రబాబు గారు మీరు ఉన్నారని ఆయన అన్నారు. అందరూ ఆశ్చర్యపోయారు, ఇదేంది చంద్రబాబు గారు ఉంటారంటే అని. అప్పుడు ఆయన చెప్పారు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి సబ్సిడీ కొంత రేటు పెరిగితే నేను భరిస్తాను, స్టేట్ గవర్నమెంట్ భరిస్తుంది అని చెప్పి ఆ ₹25 నీకు కూడా తగ్గినాయని చెప్పినప్పుడు అందరూ చాలా సరదాగా తీసుకున్నారనమాట. తెలంగాణ వార్తలు చూస్తే కన్విన్స్ చేస్తే కేసీఆర్కు బరాజులు అప్పగిస్తాం, కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి. ఇక నా అధికారాలను బలహీనపరచడమే కడియం శ్రీహరి వర్సెస్ కొండా సురేఖ గొడవ నడుస్తూ ఉంది. తర్వాత కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఆర్థిక ఉగ్రవాదులన్న రేవంత్. కొంచెం ఇటువంటి పదాలు తగ్గించుకుంటే బెటర్ ఏమో. హుస్సేన్ సాగర్లో FTLలో 17 అంతస్తుల టవర్లు కట్టారంట. షోకాజ్ నోటీస్ జారీ చేసిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఇదేందుకు ఇప్పుడు ఇన్నాళ్ళు కట్టిన తర్వాత ఇప్పుడు నోటీస్ ఇవ్వటువంటి కడుతున్నప్పుడు వీళ్ళు చూడలేదా? పక్కనే ఉంటుంది కదా పైగా, ఇట్లా ఉంటుంది. తర్వాత ఇక ఏపీ వార్తలకు వెళ్తే మావి గనుక ఏ బస్ ఎక్కాలి సార్ అని జోగి రమేష్కు జనసేన కార్యకర్త షాక్ ఇచ్చారని ఆంధ్రజ్యోతి వారు రాశారు. ఏమన్నా దిమాకుంటే ఇట్లాంటి వార్తలు ఆయన ఎవరో అన్నారని వీళ్ళు రాయటం ఏంటో, ఆయన అంటం ఏంటో, వీళ్ళు రాయటం ఏంటో. విచిత్రం ఏంటంటే మావిగానంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. సో ఇక్కడికి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అమరావతి పేరుతో బస్సు ఎక్కండి, ఎక్కడికి తీసుకెళ్తుందో, అమరావతిలో ఏ ఊరికైనా తీసుకెళ్తుందో ఇప్పుడున్న రాజధానిలో. అతను ఎవరో తెలివి తక్కువగా అంటే వీళ్ళు అంతకంటే తెలివి తక్కువగా ప్రచారం చేస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఆమె రైట్ ఆర్ రాంగ్ అంటే సింపుల్ సార్, మీకు ఒక మాట చెప్తాను. అమరావతి అనేది అక్కడ గొప్ప పురాతనమైన శివాలయం, చారిత్రకమైనటువంటి ప్రదేశం. బస్సులో నేను పోయినా, మీరు పోయినారో లేదో అది లేదు, కానీ నేనైతే మీరు చెప్పినట్టుగా బస్సులోనే పోయినా అమరావతి గుడికి పోయించాను. అమరావతి అక్కడికే పోతుంది, ఇప్పుడు కూడా అక్కడికే పోతుంది. దానికి ఇక్కడ ఈ అమరావతి అయితే మావిగన్ అనేది రాజధాని ఒక కేంద్రీకృత ప్రాంతంగా కాకుండా విశాలంగా ఉండాలి, అన్ని ప్రాంతాలకి బాగుండాలి అనే ఉద్దేశంతో వచ్చిన ప్రతిపాదనని ఎగతాళిగా మాట్లాడితే వ్యతిరేకించండి, వ్యతిరేకించద్దు. మీరు వ్యతిరేకించండి, ఇది మీ విధానం, ఇది ఈ రకంగా ప్రజలకి నష్టమో, ఈ విధంగా ప్రజలకు కష్టమో, ఈ రకంగా. ఇప్పుడు ఇక్కడ ఒకటి సార్, అమరావతి నిర్మాణానికి అంటే ఇప్పుడు రాజధాని నిర్మాణం ఎప్పుడు రాజులు కూడా రాజధాని మొత్తం కట్టరండి, వాళ్ళు కోట కట్టుకుంటారు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో అయినా సరే కొన్ని భవనాలు ప్రభుత్వం నిర్మిస్తే మిగతావన్నీ పరిశ్రమలు కానీ ఇంకోటి కానీ ప్రైవేట్ వ్యక్తులు రావాలి. ఆ రావడానికి అనుకూలమైన ప్రదేశం కావాలి.
అది చూడాలి తప్ప ఇప్పుడు మావిగన్ ఎక్కడుంది అంటే ఎక్కడ కనిపిస్తుంది, అదంతా మొత్తం కనిపిస్తున్నాయి. 3 నగరాలు పెద్ద పట్టణాలుగా కనిపిస్తున్నాయి. కాదు, మళ్ళీ జగన్ గారు విజయవాడ అధికారంలోకి వచ్చిన తర్వాత మావిగన్ పేరు మీద బస్సులు కూడా నడుపుతారంటే సంతోషపడతారేమో వాళ్ళు. ముందు అమరావతికి బస్సే లేదు, అమరావతి అంటే ఇక్కడెక్కడికి వెళ్ళదు, ఎక్కడికో శివాలయం ఉన్నటువంటి దానికి వెళ్తుంది. అక్కడే ఉంది బస్ స్టాప్ దగ్గర. కనీసం ఇక్కడ మచిలీపట్నం విజయవాడ గుంటూరులకి నేరుగా బస్సు ఎక్కొచ్చు, ఆ మాత్రం తెలియకుండా. రైట్. ఆ 8 గంటలే కొంప ముంచాయి చంద్రబాబు సర్కార్ తీరుపై మత్స్యకారుల ఆగ్రహం. రాజు, ఏంటి వాస్తవేనా? ముమ్మాటికి వాస్తవం సార్. మత్స్యకారులు గల్లంతు అవడం అనేటువంటిది అది ప్రకృతి విపత్తు. కానీ ప్రకృతి విపత్తులను కూడా హ్యాండిల్ చేయడానికి డిజాస్టర్స్ డిపార్ట్మెంట్స్ కానీ లేదంటే మత్స్యకారులకు సంబంధించినటువంటి శాఖ, కోస్టల్ గార్డ్ ఇవన్నిటినీ కూడా అలర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత, వెంటనే ప్రతిస్పందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. వారు ఒక అరగంటలోనో గంటలోనో తీరానికి చేరిపోతామని చెప్పి మత్స్యకారులు ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసిన తర్వాత, బోటు తిరగబడినప్పుడు ఒక వ్యక్తి మాత్రమే ప్రాణాలు కోల్పోయాడు లేకపోతే మిస్సింగ్ అయ్యాడు. మిగతా వ్యక్తులు అనేక గంటల పాటు అదే బోటు మీద ఉన్న తర్వాత ఈ సమాచారం ఇమీడియట్గా ఒక 1 hour 2 hours వీళ్ళు రాలేదని బంధువులు ఆందోళన చెందిన తర్వాత ఆ రోజు ఆ రాత్రికి లోపే బంధువులు అధికారుల దృష్టికి తీసుకెళ్తే మరుసటి రోజు ఉదయం 11 కానీ వీళ్ళు సరిగ్గా ఒక ఎఫెక్టివ్ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. అందువల్లే మత్స్యకారులు ప్రాణాలు కోల్పోయారు. ఒక వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఇది ఒక పద్ధతి అయితే, మరోపక్క ఆ బోట్లు దేనికి కూడా ఇన్సూరెన్సులు లేవు, ఆ మత్స్యకారులు ఎవరికి ఇన్సూరెన్సులు లేవు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మత్స్యకారులకు అనేక విధాలుగా అండగా నిలబడ్డారు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం మత్స్యకారుల్ని పూర్తిగా గాలికి వదిలేసింది. కేవలం మత్స్యకారులని గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎందుకో మత్స్యకారులు అంటే చాలా చిన్న చూపు. గతంలో ఇదే మత్స్యకారుని తోలు తీస్తా, తోకలు కట్ చేస్తాను కూడా ఆయన మాట్లాడాడు. మత్స్యకారుల బతుకుల మీద ఆయన రాజకీయానికి వాడుకోవడానికి మత్స్యకారులని ఎస్టీల్లో చేరుస్తానని చెప్పి దొంగ హామీలు ఇచ్చి ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే మత్స్యకారులని వెన్నుపోటు పొడిచారు. ఈ రకంగా చూసుకుంటే మొన్న జరిగినటువంటి దాన్ని రాజకీయం చేయడం మా ఉద్దేశం కాదు, కానీ ముమ్మాటికి ప్రభుత్వ ఫెయిల్యూర్ వల్ల జరిగినటువంటి దుర్ఘటనగా మేమైతే భావిస్తాం. ఖచ్చితంగా దీని బాధ్యత అధికారులు ఎవరైతే ఉన్నారో వారి మీద ఏం చర్యలు తీసుకుంటారో, ఆ కుటుంబాలకు ఏం న్యాయం చేస్తారు, కనీసం ఒక ఎక్స్గ్రేషియా ఏం ప్రకటిస్తారు, ఇవేవీ లేకుండా ఊరికి కంటితుడుపు చర్యల్లాగా నిన్న రాత్రి 12 గంటలతో సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ క్లోజ్ చేసేస్తున్నట్టు కూడా అధికారులు ప్రకటించడం అత్యంత బాధాకరం. రైట్. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం, భోగాపురం విమానాశ్రయం నిర్మాణం పూర్తయిందని చెబుతున్నారు, కానీ వీడియోలో కానీ వాటిలో కానీ రోడ్లు సరిగా లేవు. తర్వాత యూడిఎఫ్ ఛార్జెస్ చాలా ఎక్కువ పడిపోతున్నాయని ఆందోళన చెందుతూ ఆయన ఎవరో డాక్టర్ గంగారావు గారు ఎవరో ఒక ఆయన సిపిఎం ఆయన వీడియోలు కూడా చేస్తున్నారు. ఎంతవరకు వాస్తవం? నిన్న ఈ పరిహారం కోసం రైతులు కూడా తెలుగుదేశం వాళ్ళు నిలదీశారంట కదా. రామ్మోహన్ నాయుడు గారు ఉత్తరాంధ్ర నుంచి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. నిన్న ఆయన పర్యటనలో ఆ స్థానిక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జే స్థానికులను వేసుకుని అదే రామ్మోహన్ నాయుడిని రోడ్డు మీదే కారు ఆపి నిలదీసినటువంటి పరిస్థితి మన అందరికి కనిపించింది. కనీసం వారి ప్రశ్నలకు కూడా రామ్మోహన్ నాయుడు ఏ విధమైనటువంటి సంబంధం చెప్పలేదు. నిజంగా భోగాపురం ఎయిర్పోర్ట్ అనే దానికి చంద్రబాబు నాయుడు గారు కలరింగ్లు మాత్రమే చేశారు తప్పితే దానికి పునాదుల దగ్గర నుండి ఆ పోర్టు సమస్యల పరిష్కారం దగ్గర నుండి అంతా ఒక రూపురేఖలు తీసుకొచ్చి భోగాపురం ఎయిర్పోర్ట్కి అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ అని పేరు పెట్టిన దగ్గర నుండి ప్రతి ఒక్కటి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కృషి వల్ల సాధ్యమైంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వర్క్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు షో వర్క్ చేస్తున్నారు. అయినప్పటికీ ఆ యొక్క విమానాశ్రయానికి వెళ్ళే దారులు ఇంకా పూర్తి కాలేదు, అసలు లేవు ప్రాపర్గా. మేము అందుకే గతంలో చెప్పాం, భోగాపురం ఎయిర్పోర్ట్కి దారేది, దానికి చూపించండి, రండి చెప్పండి. యాక్చువల్గా మీకు గుర్తుందో లేదో, జగన్ గారి టైంలో రోడ్డు వేయడానికి ప్రయత్నం చేస్తే ఈనాడు వాళ్ళు అనుకుంటా చాలా అన్యాయంగా రోడ్డు వేస్తున్నారు, మొత్తం ఇళ్ళు పోతాయి, అదని ఏదో రోడ్డు పక్కన ఉన్న ఇళ్ళు పోతాయని చెప్పి దుష్ప్రచారం చేశారు. ఏం చేస్తాం, ఆ రోజుల్లో ఉన్న పరిస్థితి. వారు ఎంత దారుణం అంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి భూసేకరణ చేస్తూ ఉంటే కోర్టు కేసులు వేసి ఇబ్బంది పెడితే వాటిని అన్నింటినీ కూడా పరిష్కరించుకుని R&R ప్యాకేజీలు ఇచ్చి నిర్వాసితులకు న్యాయం చేస్తామని చెప్పి చాలా మొత్తం ఒక స్ట్రక్చరల్గా ఆయన తీసుకొస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కన్స్ట్రక్షన్ చేశాడు, చంద్రబాబు నాయుడు గారు డిస్ట్రక్షన్ చేస్తున్నారు. ఇదే డిస్ట్రక్షన్ అంటే వాళ్ళ నెగ్లిజెన్స్ అనే డిస్ట్రక్షన్తో మాత్రమే ఈ యొక్క వ్యవహారం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా అక్కడికి యూడిఎఫ్ ఛార్జీలు కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి, రోడ్లు వెళ్లే దారి లేదు, స్థానికుల నుండి నిరసన శాఖ తగులుతుంది. పౌర విమానయాన శాఖ మంత్రిగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అట్టర్ ఫెయిల్యూర్ అయ్యాడు ఈ విషయంలో అని చెప్పడంలో మాత్రం సందేహం లేదు. అందుకే కేంద్ర మంత్రి కూడా రీల్స్ మంత్రిగా మిగిలిపోయాడు రామ్మోహన్ నాయుడు గారు. మీరే రామ్మోహన్ నాయుడు దొరికాడు కదా సందర్భం వాస్తవం సార్.
అంటే ఇప్పుడు రామ్మోహన్ నాయుడు దొరికాడని కాదు, రామ్మోహన్ శాఖ నాయుడు మంత్రి గారు కాబట్టి పైగా ఈ రాష్ట్రం నుంచి Right, okay. ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఆయన మరింత బాధ్యతగా ఉండాలి. నేను చెప్తాను సార్, నేను వాస్తవం చెప్తాను. నేను ఆ ప్రాంతం అని చెప్తున్నా. రామ్మోహన్ నాయుడు గారు స్టీల్ ప్లాంట్ చేసిన అన్యాయం మీకు ఎవరికి తెలుసు సార్? Okay. స్టీల్ ప్లాంట్ కోసం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఓ పెద్ద అంటే సుమారు 100 మంది ఎంపీలు సంతకాలు సేకరించాం సార్. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కానీ ఆంధ్రభవన్ దగ్గర కానీ మేమందరం ధర్నాలు చేస్తే అదే వేదిక మీద నేను మాట్లాడాను, రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. కానీ సంతకం పెట్టమంటే స్టీల్ ప్లాంట్కి మద్దతుగా రామ్మోహన్ రెడ్డి సంతకం పెట్టలేదు. నేనే మాకు తెలుసు. మరి ఉపన్యాసం అయితే ఎట్టిచ్చాడు మరి? మరి అదే దట్ ఈస్ రామ్మోహన్ నాయుడు, దట్ ఈస్ తెలుగుదేశం పార్టీ రాజకీయాలు. ప్రజలను అమాయకులు చేసి ఆడుకోవడం వాళ్ళకి అలవాటు. ఇది మొత్తం దేశ ప్రజలందరినీ వేధిస్తున్న ఒక సమస్య ఏంటంటే ఇథనాల్తో వాహనాల్లో సాంకేతిక సమస్యలు వస్తున్నాయంట. ఈ 20% ఇథనాల్ కలిపే ప్రక్రియ ఆరంభించిందట కదా సెంట్రల్ గవర్నమెంట్. దాంతో ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి వీడియోలు కూడా వస్తున్నాయి. మరి అది కరెక్ట్ అయితే చాలా ముందు ప్రాబ్లం అవుతుంది. సర్దుబాటు ట్రూ అప్, ప్రతి వినియోగదారుడిపై భారం, అయినా భారం మోపలేదంటూ వసూలు. అదే కదా చంద్రబాబు గారి వ్యూహాత్మకమైన తెలియజేశారు. ఛార్జీలు పెంచుతారు, అసలు ఛార్జీలు ఎక్కడ పెరిగినాయని ఏదో రూపం దాని పేరు వేరే పెడతారేమో. పారిశ్రామికవేత్తలుగా రైతులట పెరుగుతున్న ఇథనాల్ డిమాండ్ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. టీచర్లు ఎవరూ ఆందోళన చెందవద్దన్న జగన్ ఈ టెట్ పరీక్ష మీద వారు భరోసా ఇవ్వడానికి ప్రయత్నించారు. కాకాణి కేసుల్లో ప్రభుత్వానికి హైకోర్టు గట్టి షాక్, ఒకే ఘటనపై 2 కేసులు నమోదు చేయడంపై ఆక్షేపణ. అలాగే శ్రమజీవుల శ్రమగర్జన, చంద్రబాబు దగా పాలనపై ధ్వజం అంటూ కదం దొక్కిన మున్సిపల్ కార్మికులు. ఉండవల్లిలో అత్యాధునిక హెలిపోర్ట్ ఏర్పాటు చేస్తారటండి. హెలికాప్టర్లు దిగటానికి వీలుగాన. విదేశాల్లో సైతం ఘనంగా డాక్టర్ వైఎస్ఆర్ జయంతి. అగ్రిగోల్డ్ బాధితులకు 6 నెలల్లో న్యాయం చేస్తామని ప్రభుత్వం వారు చెబుతున్నారు. మన హస్తకళలకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. దేశవ్యాప్తంగా కరువు ఛాయలు, 166 జలాశయాల్లో 26% పడిపోయిన నిల్వలు. వీటిలో మన ఈ శ్రీశైలం, నాగార్జునసాగర్ కూడా కొంత బాగా తక్కువగా ఉన్నాయి అంటున్నారు. అది ఎల్నిలో ఎఫెక్ట్ ఏ రకంగా ఉంటుందో చెప్పలేం. ఆసుపత్రి వైద్యాలు గాలికి వదిలేస్తున్నారంటూ మరో వార్తనిచ్చారు. అమరావతి టౌన్షిప్లో ఇంటర్నేషనల్ స్కూల్ పెడతారటండి. ఇంకా టౌన్షిప్ రాలేదు కానీ ఇంటర్నేషనల్ స్కూల్స్ పెట్టేస్తారట. అంత హై లెవెల్లోనే ఉంటుందేమో ఇక అమరావతిలో. పేదవాడికి మధ్యతరగతి వాడు ఉండటం కష్టమవుద్దేమో. పంటల బీమాకు భూదారు తప్పనిసరి, కేంద్రం కొత్త నిబంధన. అభ్యసన ఫలితాల్లో వెనకబడిన ఏపీ, గతంతో పోలిస్తే 620.5 స్కోర్తో కొంత మెరుగుపడిన రాష్ట్రం అంటూ మళ్ళీ వీళ్ళే రాస్తారు. వెనుకబడిందని వీళ్ళే చెబుతారు, మళ్ళీ కొంత మెరుగుపడిందని కూడా వాళ్ళ బాధ ఎంత అంతా కాదనుకుంటా. చెరువును చెరబెట్టి పరిహారం కొల్లగొట్టి అమరావతిలో మరో అక్రమాల భూభాగవతం అంటూ చాలా విచిత్రంగా టీడీపీ నాయకుడు ఒక ఆయన కాలేజీ కట్టడం, ఆ తర్వాత 3 ఎకరాలు పక్కన ఉన్నదాన్ని ఇది చేయటం, ఇవన్నీ చాలా ఈ రకంగా జరుగుతుంటే, మరోవైపు అమరావతి రెండో విడత భూసేమీకరణకు గ్రామాల రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లుగా 1,50,000 వరకు రుణమాఫీ చేస్తారట. ఈ రెండో దశ రైతులను అట్రాక్ట్ చేయడం కోసం నానా తంటాలు పడుతున్నారు. రాజీవ్ చెప్పండి, ఈ చెరువును చెరబట్టి పరిహారం కొల్లగొడుతున్నారట. ఈ అక్రమాల మీద అమరావతి అక్రమాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నట్లు అనుకోవాలా? ఖచ్చితంగా అమరావతిలో అమరావతి రాజధాని పేరు చెప్పి లేదా అభివృద్ధి అనే ముసుగు వేసి అమరావతిలో మొత్తం అరాచక పాలన, అవినీతి పాలన, అక్రమాల పాలన జరుగుతూ ఉంది. అమరావతి అనేటువంటిది అవినీతి అక్షయ పాత్రలా మారింది తెలుగుదేశం పార్టీ నాయకుల ఖండంలో ఏమాత్రం సందేహం లేదు. గతంలో మీరు గమనిస్తే మోడీ గారు ఇదే తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అన్నారు, పోలవరం ఏటీఎం అన్నారు. ఇప్పుడు పోలవరం పోయి అమరావతి ఏటీఎంగా తయారైంది వీళ్ళకి. అది ఓ రకంగా చెప్పాలంటే బిల్లుల పేరు చెప్పి 5,000 రూపాయలు 4,000 రూపాయలు అయ్యేదాన్నేమో 15,000 రూపాయలు 20,000 రూపాయలు 25,000 రూపాయలు అడుక్కి దున్నేస్తున్నారు. ఇంకో పక్క చూస్తే మట్టి తవ్వకాలు, ఇంకో పక్క చూస్తే రైతుల యొక్క భూములు కూడా అక్రమంగా లాగేసుకుని ఒకరి పేరు మీద ఉన్న భూమినేమో మరొకరికి రిజిస్ట్రేషన్ చేసేసి పూలింగ్లో కానీ లేదంటే భూములు ఇవ్వని రైతులను కూడా వారి దారులకి అడ్డంగా రిజర్వాయర్లు పేరు చెప్పి మొత్తం భూములు తవ్వేస్తూ ఇంకో పక్క వారికి వచ్చేటటువంటి నీటి ఆధారాన్ని కట్ చేస్తూ రైతులను హింసిస్తూ ఈ రకంగా చూస్తే ఒక ఆటవిక రాజ్యాన్ని అమరావతిలో నడిపిస్తూ ఉంది ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. సో అక్కడ ఉన్నటువంటి అక్రమాలను కానీ అన్యాయాలను కానీ బాబు మా పరిస్థితి మీరు రండి అని చెప్పి ఆ అమరావతి ప్రాంత రైతులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి కలిస్తే మేము రైతు పరిరక్షణ కమిటీగా కొంతమంది రైతులతో కలిపి పార్టీ నాయకులు వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఆ బాగోతలన్నీ బయటపడతాయి, ప్రజల్లోంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుందనే ఆలోచనతో అక్కడికి వెళ్ళినటువంటి రైతుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నాయకుల మీద కూడా దాడులు చేశారంటే అర్థమవుతుంది అక్కడ ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో.
ఆ ఘోరాలు బయటికి రాకుండా ఉండాలంటే ఈ రకమైనటువంటి దాడులు చేసి అమరావతి రాజధాని ఇక్కడ లక్షన్నర రుణమాఫీ అండి, ఓ పక్కేమో రెండో దశ వద్దనేమో ఏపీ వెంకటేశ్వర గారు, వడ్డే శోభనేశ్వర అందరూ ఇట్లాంటి చెప్తున్నారు. వారి మద్దతుదారులు కూడా చెప్తున్నారు. అయినప్పుడు కూడా మళ్ళీ కంటిన్యూ అవుతున్నారు. పైగా ఇప్పుడు ఈ సేకరణలో అక్రమాలు జరుగుతున్నాయి. ఇది నేను అనుకోవటం లక్షన్నర రుణమాఫీ అనేది కేవలం మందు పూయటమే కాదా, వాళ్ళ మీద 100% మందు పూత కింద సార్, కదా. చంద్రబాబు నాయుడు గారు ఏది చేయడు సార్, ఆయన చెప్తాడు కానీ ఏది చేయడు. సరే ఎవరన్నా పాప లక్షన్నర రుణమాఫీకి ఏదన్నా కొంచెం మౌల్డ్ అవుతారేమో అని చెప్పి ఓ ప్రయత్నం, ఓ ట్రై చేస్తాడు ఆయన. సరే మౌల్డ్ అవుతున్నాను, ముందు భూములు తీసుకుంటాడు, తర్వాత తను చూసిస్తాడు. రూపాయలు మాఫీ, రూపాయలు కాక 1,00,000 పైసలు కూడా రుణమాఫీ చేయొచ్చు, అది వేరే విషయం. కానీ ఒకటి అనవసరంగా చేయటం, 1000 ఎకరాలు తీసుకోవటం ఎందుకు, వరద ప్రాంతంలో తీసుకోవటం ఎందుకు, ఈ రకంగా మళ్ళీ 50,000 కోట్లు అప్పు తేవటం ఎందుకు, ఈ రకంగా ఖర్చు పెట్టడం ఎందుకు, ఇది కదా అర్థం కాని విషయం. 100% అది వాస్తవం సార్. ఇప్పుడు ఇట్లాంటి అక్రమాలు జరుగుతున్నాయని ఒక పక్క రాష్ట్రం దివాలా తీసిందంటారు, ఇంకో పక్క అప్పులు పెరిగిపోయి అంటారు, మరో పక్క ఈ రకమైనటువంటి ఇంత ఖర్చులు పెడితే ఎలాగ అమరావతి అనేటువంటిది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? సో అది కంప్లీట్ అవ్వని ప్రాజెక్టే కాబట్టి, ఇలాంటి అరాచక ప్రాజెక్టే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మావిగా అనేదాన్ని ప్రతిపాదన చేశారు. ఓకే సార్, ఇప్పుడు నాకు ఇక్కడ అర్థం కాదు ఏంటంటే, విశాఖపట్నంలో ఆ మధ్య ఒక యూనివర్సిటీకి ఏమో ఒక 500 కోట్ల భూమిని దారాదత్తంగా ఇచ్చారు. 5,000 కోట్లు 5,000 కోట్ల సరే కరెక్షన్, 56.7 ఎకరాలు, ఒక 5,000 కోట్ల భూమిని దారాదత్తంగా ఇచ్చేశారు. రెండోది 99 పైసలకి ఎకరా లెక్కన ఇస్తున్నారు. మనలాంటి వాళ్ళకేమో ఒక 10,000 ఇస్తామైనా 2 సెంట్లు ఇస్తారంటే కూడా పట్టించుకోరు. ఒకటి ఇక్కడ అమరావతి దగ్గరకు వచ్చేటప్పటికి చెరువుని ఆక్రమించి, ఇప్పుడు ఆ 17 అంతస్తుల భవనం అని చదివారు చూడండి మీరు, హైదరాబాద్లో సేమ్ కదా, చెరువుని ఆక్రమించేసి ఆయన ఒక భవనం ఏదో కట్టుకున్నాడో, ఏదో కాలేజో పాఠశాల ఏదో పెడుతున్నాడు. అది ఆక్రమణ అని తెలిసిన తర్వాత దాన్ని తీసేసి ప్రభుత్వ అవసరాలకు వాడుకోవాలంటే నిజానికి చెరువులు వాడకూడదు. ప్రభుత్వ అవసరాలు అయినా సరే చెరువులు ఎగ్జామ్ చేసి పక్కన పోవాలి. దాన్ని ఏదో తీసుకొని ఆయనకి ఏదో ఒక ప్లాట్ ఇస్తూ, పైగా ఇంకా కొన్ని డాక్యుమెంట్లు సృష్టించి ఆయన ఇంకా లబ్ధి చెందే పరిస్థితి కల్పిస్తుంటే, అంటే ఎక్కడికి ఇక్కడ నాకు ఇంకొక చిన్న ఇబ్బంది అనిపిస్తుంది సార్. రాజకీయ నాయకులు చెప్పొచ్చు కాక అధికారులకు కూడా కొంత ఇది ఉండాలి కదా, గట్టిగా నో చెప్పే పరిస్థితి రావాలి కదా. అదేమి లేకుండా చేస్తాడు, ట్రాన్స్ఫరే కదా, అంతకంటే ఆ విధంగా ఉండాలి కదా అధికారులు. హర్యానాలో అశోక్ ఖేమ్కా అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని 60 సార్లు ట్రాన్స్ఫర్ చేశారు. ఆయన అంతకంటే ఏం లేదు కదా. కొంత మానసిక క్షోభ ఉంటుంది, నేను దాన్ని కాదన్నాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పోలీసులు అయితే కింద కానిస్టేబుల్ నుంచి డీజీపీ దాకా నాకు అర్థమయ్యే పరిస్థితి, బయటని చూస్తే మానసిక క్షోభకు గురవుతూ ఉంటారు అనేది అయితే అర్థమవుతుంది. ఎందుకంటే మనసు అనేది ఒకటి ఉంటుంది సార్, ఎవరికైనా హృదయం అనేది ఒకటి ఉంటుంది. అరే కేఎస్ఆర్ తప్పు చేయలేదు కానీ కేఎస్ఆర్ని పట్టుకుపోవాల్సి వస్తుంది అనే బాధ మానసికంగా ఉంటుంది కదా. ఆ రకమైన క్షోభను అనుభవిస్తూ ఉంటారు, ఆ వ్యధ అనుభవిస్తూ ఉంటారు అనేది ఖచ్చితంగా చెప్పగలను ఎవరిని అడిగినా సరే. ఇప్పుడు ఈ అమరావతికి సంబంధించి రామచంద్రయ్య గారని సెంట్రల్ యూనివర్సిటీలో పనిచేసినట్టు ఆయన ఎన్నిసార్లు గగ్గోలు పెట్టారు, ఆయన ఎంతో విషయాలు మాట్లాడారు, ఏం జరగకూడదో జరుగుతుంది అని చెప్పారు. వీటిని కనీసం కన్సిడరేషన్లోకి తీసుకోకుండా ఒక ఒంటెద్దు పోకడలాగా వెళ్తున్నారేమో అనేటటువంటిది ఒక బాధ కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యము మీరు ఒక ఆలోచన ఉండాలా. మొత్తం రాష్ట్రంలో ఉండేటటువంటి ఆర్థిక వనరులు ఏంటి, ఆ వనరులని కేంద్రీకృతం చేస్తే వచ్చే సమస్యలు అనేటటువంటి ఖర్చు పెట్టు, రాష్ట్రం అంతటి మీద భారం, మరోవైపు ఏమో రైతుల్ని వేధించడం, మళ్ళీ రైతులకే మందు పూసి మీకు అది ఇస్తాం, 10 ఎకరాల నుండి 1,00,000 ఇచ్చేసి సరిపెడితే సరే కౌలు ఇస్తామని అట్రాక్ట్ చేయొచ్చు. కానీ వాళ్ళు చాలామంది చెబుతుంటారు పెళ్లిళ్ళు చేసుకోవడానికి బ్యాంక్ లోన్లు రాక నానా ఇబ్బందులు పడుతున్నాం అన్న వాళ్ళు కూడా ఉన్నారు. సరే కౌలు పేరు మీద ప్రభుత్వ ధనం ఇవన్నీ అవసరం లేకుండా అవసరమైతే తీసుకోవచ్చు సార్. మీకు తెలుసు పాలగుమ్మి సాయినాథ్ గారు అనంతపురం కరువు మీద వ్యాసాలు రాశారు. ఏంటి, పంటలు పండకపోతే వ్యవసాయదారుల కుటుంబాలు ఎదుర్కొనే సామాజిక పరిస్థితులు ఏంటి అనేది రాశారు. సిమిలర్గా ఇక్కడ అంతే కదా, బంగారం పండించే భూములు, కూలీలు కూడా బంగారం పండించే భూముల్లో అవి బీడుగా పోతే ఆ కుటుంబాల పరిస్థితి ఏంది, ఆ వ్యవసాయం పైన ఆధారపడిన కార్మికులు, కర్షకులు, కూలీల పరిస్థితి ఏంది, వ్యవసాయ కూలీల పరిస్థితి ఏంది, వాళ్ళకి ఏమైనా అంటే అమరావతికి వ్యతిరేకం ఏంటి, అభిప్రాయం ఉంటే వ్యతిరేకత అని కాదు కదా. అయ్యా మీరు డబ్బులు వేస్ట్ చేయొద్దని చెప్తే ఇంకోటి ఏంటంటే నిర్మాణానికి పెడుతున్న వ్యయం ఎంత, 5,000 ఎక్కడ, కేంద్ర ప్రభుత్వం 5,000 పెడితే వీళ్ళు 20,000 పెడుతున్నారు సుమారుగా. అమరావతికి మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరో వ్యతిరేకం కాదు సార్, అమరావతిలో జరిగే అవినీతికి మేము వ్యతిరేకం, అది స్పష్టంగా చెప్తున్నప్పటికీ ఊరికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. రైట్. భక్తుల జోరు హుండీ బేజారు. 2 ఏళ్లుగా రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో పరిస్థితులు భారీగా పెరుగుతున్న భక్తులు, గతం కంటే తరిగిపోతున్న ఆదాయం తమాషాగా ఉంది. రాష్ట్రంలో హుండీ చోరీలు ఎక్కువయ్యాయన్న
మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ మాజీ మంత్రివర్యులు, ఆయన వీళ్ళంతా కూడా కామెంట్ చేస్తున్నారు. నిజంగానే ఇది ఆశ్చర్యం కదా, ఓ పక్క రాముడి అయోధ్యలో జరుగుతున్న ఇది వింటున్నాం కదా, అది అత్యంత ఇక్కడ దారుణమైన వ్యవహారం. ఏపీలో కూడా ఈ అయోధ్య అత్యంత దారుణమైన వ్యవహారం. ఈ లెక్కన నాకు ఇంకో భయం కూడా వస్తుంది. ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి విరాళం తీసుకున్నారు అప్పట్లో. అవును. రాముడు కదా, అందరూ తలా ఎంత ఇచ్చారు, మీరు ఇచ్చింటారు, నేనైతే ఇచ్చాను, నేను ఇచ్చాను. నా దగ్గర వచ్చి అడిగారు, సరే రామాలయం కడుతున్నారు కదా అని ఇచ్చాం. ఈ నిధులను కూడా మింగేశారు. అంటే ప్రతి వాళ్ళు రీచ్ అవ్వకపోయి ఉండొచ్చు. వచ్చి అడిగినప్పుడు విద్యార్థులు ఎవరో వచ్చారు, సరే మనం ఒక కార్యం కదా, దేవుడి కార్యం అనుకుంటాం. అది కానీ ఇప్పుడు నాకు ఒక భయం అనిపిస్తుంది, అరే ఈ విరాళాలను కూడా బాగా భోంచేసేసారేమో అనేది ఒకటి ఒక భావన కలుగుతుంది. ఎవరు మాట్లాడలేదు సార్. ఈ సనాతనవాదులు, ఇది తిరుమల మెట్లు కడిగిన వాళ్ళు, బొట్లు పెట్టిన వాళ్ళు ఎవరు మాట్లాడలే. అంటే వెంకటేశ్వర స్వామి ఒకటే దేవుడు, రాముడు దేవుడు కదా. మీరు పలానాడు దేవాలయాలకు వెళ్తారా, వెళ్ళకూడదు. కాదు కదా, రాముడు దేవుడు కాదా, అది ఆలయం కాదా, అది హిందువుల మనోభావాలు కాదా. మరి అక్కడ నా మనోభావం అయితే దెబ్బతినింది. అరే విరాళాలు కూడా పోయినాయేమో, మొత్తం హుండీలంతా దోసుకొచ్చినారు కదా, ఏంటి ఈ పరిస్థితి అనేది. మరి మిగతా వాళ్ళు మనోభావాలు దెబ్బతినంటే మరి ఇక్కడ వెంకటేశ్వర స్వామికి ఏమో అలిపిరి నుంచి కాలికి బొట్లు పెడతా పోయిన వాళ్ళు ఇప్పుడు అయోధ్య రాముడి గురించి కూడా మాట్లాడాలి కదా. మరి ఎందుకు మాట్లాడలేదు అర్థం కాదు. సనాతనం కాదేమో. ఆశ్చర్యంగా ఉంటుంది సార్, కొన్ని విషయాలే మాట్లాడతారు, ఏదైతే కావాలో. ఏపీలో విచిత్రంగా ఇంకోటి వెంకటేశ్వర ప్రసాదం గురించి మాట్లాడతారు. భక్తులు పెరిగారంటే ఆదాయం తగ్గిందంట. అంటే భక్తులు ఇట్లాంటి జరుగుతుంది భయపడి వేయటం లేదేమో. ఏం మరి మీరేమంటారు సార్? ఒకటి హుండీ ఆదాయం తగ్గడం అనేటువంటిది ఒక ఆందోళనకరమైనటువంటి అంశం. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ దేవాలయాల నిర్వహణ మీద అందరికీ ఆందోళన కలిగించే అంశం. ఒకటి, నిజంగా భక్తులు సంఖ్య పెరిగితే హుండీ ఆదాయం ఖచ్చితంగా పెరగాలి. లేదా భక్తుల సంఖ్య పెరిగిపోయింది, మేము బాగా నిర్వహణ చేస్తున్నాం కాబట్టి ఎంతమంది భక్తులు వస్తున్నారని చెప్పుకోవడానికి మాత్రమే వీళ్ళు ఇస్తున్నటువంటి తప్పుడు ఫిగర్స్ అయి ఉండొచ్చు. లేదు నిజంగా ఆ ఫిగర్స్ నిజమై ఉంటే హుండీ ఆదాయం పెరగాలి. లేదు ప్రత్యేకించి విజయవాడ అన్నవరం ఆలయాల మీద ఇచ్చారు. నేను అదే అంటున్నాను సార్, నేను అదే అంటున్నాను. సో ఇక్కడ రెండు, ఒకవేళ భక్తులు వేస్తున్నటువంటి హుండీలో వేస్తున్నటువంటి కానుకలను ఏమన్నా ఒక తప్పుదోవలో పట్టిస్తున్నారా ఏంటన్నటువంటి అనుమానం. లేదా భక్తులు హుండీలో వేయట్లేదా, హుండీలో వేయలేదంటే భక్తులు అందరూ ప్రజలందరూ కూడా ఆర్థికంగా ఈ ప్రభుత్వం వల్ల నలిగిపోయి చిదిగిపోయారు కాబట్టి డబ్బులు లేక హుండీలో వేయట్లేదా, ఇలాంటి రకరకాల స్పెక్యులేషన్స్, రకరకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద స్పందించి ఒకసారి వెరిఫై చేసి రీచెక్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలా చెయ్యాలి అంటే నోరెప్పాల్సింది ఎవరు? అతి గొప్ప సనాతన హిందూ, అనపాలజిక్ సనాతన హిందూ అని చెప్పుకునేటటువంటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఆయన నిజంగా సనాతన హిందూ అయితే, నిజంగా హిందూ ధర్మం పట్ల ఆయన గౌరవం బాధ్యత ఉంటే దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరపాలి. ఆయన బయటకు వచ్చి మాట్లాడాలి. దానికంటే ముందు కూడా కనీసం ఏ ఆధారాలు లేకుండా లడ్డూలో కల్తీ జరిగిందని, ఆ లడ్డూలు 1,00,000 లడ్డూలు అయోధ్యకి వెళ్ళి అయోధ్య అపవిత్రం అయిపోయిందని చెప్పి బిగ్గరగా అరిచి కేకలు వేసి గోల పెట్టినటువంటి అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడెందుకు మీరు మౌనముల్లా ఉన్నారు? ఇప్పుడెందుకు మీరు చెవుల్లో శేషం పోసుకున్నట్టున్నారు? ఇప్పుడు ఎందుకు మీరు మాటలు వచ్చిన మోగోళ్ళ మీరు ఎందుకు ఉన్నారు? ఒక సనాతన హిందూగా నేను కూడా అడుగుతున్నా, మీరు ఒకళ్ళే హిందువు కాదు, మేమందరం కూడా హిందువులమే. మాకు కూడా హిందూ ధర్మం పట్ల గౌరవం, బాధ్యత, ప్రేమ, భక్తి అన్నీ ఉన్నాయి. మీరు నాయకుడిగా హోదాలో ఉన్నారు కదా, బయటకు వచ్చి అయోధ్యలో జరిగిన కుంభకోణం మీద మాట్లాడే దమ్ము ధైర్యం మీకు లేదా? ఏ నోరెప్పరా? అంటే మీ తాలూకా ప్రభుత్వాలు, మీ తాలూకా నాయకులు, మీ అనుయాయులు హిందూ ధర్మానికి తూట్లు పొడుస్తున్నా మీరు చూస్తూ మౌనంగా ఉంటూ కేవలం రాజకీయంగా బుర్ర జల్లడం కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి మీద హిందూ ధర్మం పేరు చెప్పి మీరు హిందూ ధర్మాన్ని ముసుగేసుకుని దాడి చేయడానికి మీరు రాజకీయాలు చేస్తున్నారా? హిందూ ధర్మాన్ని మీ రాజకీయాల కోసం పవన్ కళ్యాణ్ గారు మీరు వాడుకుంటున్నారా అన్నటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. మీరు నిజంగా బాధ్యత కలిగినటువంటి సనాతన హిందూ అయితే ఈ అంశాల మీద స్పందించండి, చర్యలు తీసుకోండి. ప్రజలకి, భక్తులకి, దేవుడు కూడా మీరు న్యాయం చేయాలి. మీరు ఆ బాధ్యత కలిగినటువంటి ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి మీ బాధ్యతలు మీరు నిర్వర్తించండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. రైట్. మళ్ళీ కోరలు చూస్తున్న కాల్ మనీ సిండికేట్ టాస్క్ ఫోర్స్ గుండా సైన్యంగా మారింది. ఎంపీ కేసినేని చిన్ని, ఆయన ప్రాక్సీ మూల్పూర్ కిషోర్ అరాచకాలపై సీఎంకు మాజీ ఎంపీ, ఆయన సోదరుడే ఇన్ఫ్యాక్ట్, ఆ ఎంపీ గారి సోదరుడు మాజీ ఎంపీ కేసినేని లేక గతంలో చూసాం కాల్ మనీ సెక్స్ చాలా ప్రమాదకరమైన క్రీడ మళ్ళీ మొదలైందని డైరెక్ట్గా చెబుతున్నారు. వాళ్ళ టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఎంపీ గారి మీద, వాళ్ళ అనుచరుల మీద చాలా ఫిర్యాదులు చేశారు. అయినప్పుడు కూడా ఇప్పుడు డైరెక్ట్గా కేసీఆర్ నాని గారు చేసినటువంటి ఈ ఆరోపణ మీద స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందా లేదా? సార్, ఇప్పుడు అధిక వడ్డీలు వసూలు చేయకూడదు అనేది చట్టం ఉంది.
సరే బ్యాంకులు సహకరించడం లేదా, బ్యాంకర్లకు పోయి అవగాహన లేదా, ఇంకో రకమైన కారణం అంటే ప్రైవేట్ వ్యక్తుల మీద ఆధారపడుతున్నారు కాబట్టి ప్రభుత్వం రకరకాల చర్యలు తీసుకుంటూ ఉన్నప్పటికీ కూడా విజయవాడ పరిసరాల్లో మాత్రమే ఈ రకమైనటువంటి రాక్షస క్రీడ ఒకటి, ఆ సంస్కృతి ఎందుకు వస్తుంది అనేది ఒక లోతైన అధ్యయనం చేయాలి ప్రభుత్వం. ఎందుకంటే ఇంతకుముందు 14-19 మధ్యలో ఈ ఈ దురాగతాలు అనేకం బయటపడ్డాయి. తర్వాత అవి ఆగిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు అవి మొదలవుతున్నాయి అని అంటే ఎక్కడో లోపం ఉంది, అంటే ఒక పై స్థాయిలో ఉండే వాళ్ళ ఆశీస్సులతో ఏదో జరుగుతుంది అనేటటువంటి అనుమానం వస్తుంది కదా. అంటే అది కాకపోయినా అలాంటి శక్తుల్ని ఎంకరేజ్ చేస్తే చాలు కదా. అదే ఎంకరేజ్ చేయటం, అటువంటి వాళ్ళని ఎన్నిక చేసుకుని అభ్యర్థులుగా పోటీ పెట్టడం ఇటువంటి చేసి మళ్ళీ ఎదుటి వాళ్ళందరినీ రౌడీలని వాళ్ళని ఈ విషయం మీద మాత్రం ఒక స్పష్టమైన విధానంతో పోకపోతే అనేక మంది నలిగిపోతారు. ముఖ్యంగా మహిళలు అది ఏ సంస్కృతి, అది ఏ రకంగా ఉంటుంది? మాకు పైనేమో అధికారులు లేనప్పుడు 3,000 మంది 30,000 మంది అదృశ్యం అయిపోయినారు అని మాట్లాడినటువంటి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి మానసిక శారీరక రెండు జరుగుతున్నాయి అక్కడ. ఈ కాల్ మనీ ఈ వ్యవహారంలో అనేది మామూలు విషయం కాదు. అది వాళ్ళను ఒక కోపంలోకి నెట్టేస్తున్న పరిస్థితి. వాళ్ళకి సంబంధించిన విషయాలు బయటకు వచ్చినప్పుడు పోలీస్ యంత్రాంగం కావచ్చు, రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, అసలు ప్రభుత్వమే గట్టిగా చర్యలు తీసుకోవాలి, అందరినీ ఆ వైపు నడిపించాలా. అది పూర్తిగా రూపుమాపేటట్టుగా ఉండాలా. నిజంగానే ఆ కుటుంబాలు ఎందుకు ప్రైవేట్ వ్యక్తుల మీద ఆధారపడుతున్నారు ఒక అధ్యయనం జరగాలి. వీళ్ళు ఎట్లా మిస్యూజ్ చేస్తున్నారు, నిజంగా అధికార పార్టీ వాళ్ళు పదవుల్లో ఉన్న వాళ్ళు ఇట్లా చేస్తున్నారా లేదా అనే దాని మీద ఒక అధ్యయనం జరగాల. వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయాలి. ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసి ఈ కోరల్లోకి, ఈ విషపు కోరల్లోకి పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఖచ్చితంగా స్పందిస్తారని నేనైతే ఆకాంక్షిస్తున్నా. అంటే స్పందిస్తున్నారని మీరు ఆశించడం తప్పు కాదు, కానీ గత అనుభవం చూస్తే అప్పుడు 2017 ఆ ప్రాంతంలో వస్తే రోజా గారు ఆ ఇష్యూ మీద మాట్లాడాల్సి ఉంటుంది, కానీ మాట్లాడనివ్వకుండా 2 ఏళ్ళు సస్పెండ్ చేశారు. అసెంబ్లీకి రానివ్వకుండా ఏదో సాకు చూపించి పంపించేశారు బయటికి. అట్లా జరుగుతున్నాయి, మరి ఏం చేద్దాం. రైట్, మీరు మాట్లాడతారా? కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ అనేటువంటిది అత్యంత దుర్మార్గమైనటువంటి వ్యవహారం. ఇదే కాదు, ఈ ప్రభుత్వం, మీరు ఇప్పుడు ఎల్వికే గారు ఏదో ప్రభుత్వం స్పందిస్తుందని ఏమైనా ఆశపడుతున్నారు, కానీ ఈ ప్రభుత్వం మీద ఎవరు ఎన్ని మాట్లాడినా ఎన్ని చెప్పినా దున్నపోతు మీద వర్షం కురిసినట్టు చెప్తే ఈ ప్రభుత్వంలో మార్పు చేర్పు కూర్పు అనేది లేదు. గతంలో 14-19లో అదే పరిస్థితి, ఇప్పుడు అదే పరిస్థితి. గతంలో ఒక మహిళలను ఎందుకనో ముమ్మాటికి ఈ ప్రభుత్వం కించపరుస్తూ దిగజారిస్తూ లేదా వారి మీద కక్ష సాధిస్తున్నట్టు వ్యవహారం కనబడతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు మహిళా జాతి పట్ల ఏ విధమైనటువంటి గౌరవం లేదు. మహిళలకు అన్యాయం జరిగితే ఆయన పట్టించుకోడు. కనీసం సాక్షాత్ ఒక ఎంఆర్ఓని ఇసుకలో వేసి తంతే కూడా ఆ ఎంఆర్ఓకే చివాట్లు పెట్టాడు తప్ప ఎమ్మెల్యేని మాత్రం ఏమీ చేయలేదు. అదేవిధంగా బుద్ధా వెంకన్న లాంటి వాళ్ళందరికీ కూడా గతంలో అధికారంలో ఉన్నప్పుడు కొమ్ము కాసినటువంటి సందర్భాలు. ఇంకో పక్క చూస్తే ఇప్పుడున్నటువంటి వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ పార్టీ కూటమి నాయకులు మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులు, అకృత్యాల మీద కనీసం ఒకరి మీద చర్యలు తీసుకోలేదు. అంత ఆధారాలతో సైతం బయటపడిన తర్వాత కూడా మహిళలు బయటకు వచ్చి, బాబు ఇది మమ్మల్ని ఈ రకంగా వేధించారు, మమ్మల్ని ఈ రకంగా ఇచ్చేశారు అంటే తిరిగి మాట్లాడిన మహిళల మీద కేసులు కట్టి, మాట్లాడిన మహిళల మీద రోడ్డు మీద మహిళల్ని వాళ్ళ పార్టీ నాయకులతో తన్నించినటువంటి సంఘటనలు కనిపిస్తున్నటువంటి సందర్భంలో ఈ కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ని ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి నాయకులు ప్రోత్సహించకుండా ఉంటారా అన్నటువంటి అనుమానం కలుగుతుంది. దీని మీద వారి మాజీ ఎంపీలు మాట్లాడుతున్నారు. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఒక దళిత ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు అనేక సందర్భాల్లో కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకు చర్యలు తీసుకోలేదు? అదే కొలుకుపూడిని మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక వందల డిబేట్లలో పెట్టి కొలుకుపూడి ఏమన్నా చిన్న మాట మాట్లాడితే పెద్ద బ్యానర్ ఐటమ్ పెట్టి రాసింది కదా పచ్చ మీడియా. మరి ఈరోజు కొలుకుపూడి మాట్లాడుతున్న మాటలను బ్యానర్ ఐటమ్గా పెట్టే పరిస్థితి ఎందుకు పచ్చ మీడియాలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ ఎందుకు లేకుండా పోతుంది? సో ఖచ్చితంగా ఈ యొక్క కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ వ్యవహారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఖచ్చితంగా మహిళా జాతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. ఈ విషయంలో ఈ ప్రభుత్వం మీద ఎందాకైనా పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందు నిలబడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్. రైట్, మరో అంశంలోకి వెళ్దాం. ప్రమాదంలో ప్రజాస్వామ్యం, ప్రశ్న రావణపై ఉపా కేసు ఉపసంహరించి విడుదల చేయాలి, వామపక్ష పార్టీల డిమాండ్. ప్రకాష్ రాజ్పై మౌఖిక దాడి అప్రజాస్వామికం, లెఫ్ట్ పార్టీ నాయకుల ఆగ్రహం. ఇక ఈనాడు వాళ్ళు యథాప్రకారం వాళ్ళ దారుణమైనటువంటి కథనాలు, రావణ్ని ఎట్లా ఒకట్లా ఇరికించాలన్నట్టుగా ఎక్కడెక్కడో పాతయన్ని తీసుకొచ్చి రాస్తున్నారు. చదవాలంటేనే నాకు ఇక తెలుగుదేశం వాళ్ళు ఇదంతా రావణికి మత్తిస్తారా అని అడుగుతున్నారు. మరి గతంలో కుల మత విద్వేషాలు రెచ్చగొట్టి రెగ్యులర్గా ఉపన్యాసాలు ఇచ్చిన ఒక ఆయనకి తెలుగుదేశమే కదా మత్తు ఇచ్చింది. కేసు పెడితే కూడా అసలు కేసు పెడతానికి లేదంది కదా. ఇప్పుడేమో
సమాజ విధ్వంసకుడు రావణ అంట జగన్. మరి ఇప్పుడు తెలుగుదేశం ఆయన పేరే మన మద్దతుదారుడే కదా ఏబి వెంకటేశ్వరరావు. ఆయన నేనైతే ఇవాళ ఏబి వెంకటేశ్వరరావుని నిజంగా అభినందిస్తున్నా. ఎందుకంటే ఆయన చిత్తశుద్ధితోటి ఈ కేసులో చాలా స్పష్టంగా చెప్పారు. ఏమని, ఇదిగో ఈ రకంగా తప్పు అని. అదేదో కావాలని చెప్పినట్టు నాకు అనిపించలే. ఏదో పనిగట్టుకుని ఏదో ప్రభుత్వం మీద కోపంతోటో ఇట్లా కాదు. నిజంగానే ఒక ఐపీఎస్ ఆఫీసర్గా కూడా ఆయన స్పందించిన తీరు బాగుంది. మరి ఇప్పుడు ఆయన కూడా సమాజ విధ్వంసకుడని టీడీపీ ముద్ర వేస్తుందా? ఆ మధ్య కూడా అమరావతి ల్యాండ్ స్కామ్ మీద వీటి మీద కొన్నిసార్లు ఏబి వెంకటేశ్వరరావు గారు మాట్లాడారు. ఎందుకంటే ఆయనకున్నటువంటి అపారమైన అనుభవం, పైగా ఈ సెక్షన్లు, పోలీసులు పెట్టే కేసులు, వాటికి సంబంధించినటువంటి అవగాహన. ఎందుకంటే ఆయన ఆల్మోస్ట్ డీజీపీ స్థాయి దాకా వెళ్ళినటువంటి అధికారి, మనమేం వేరేగా కాదు. డిపార్ట్మెంట్లో సుదీర్ఘమైన 30 సంవత్సరాలు పైబడి సర్వీస్ చేసినటువంటి వ్యక్తి ఆయన. నేను కూడా ఆ వీడియో చూశాను సార్. ఏమన్నారంటే, ఎవరో ఇంకొక పేరు ఇది నాకు గుర్తులేదు, కానీ అతను మాట్లాడిన దాన్ని ఖండిస్తూ, రాధా మనోహర్ ఎవరో చేసినటువంటి దాన్ని ఖండిస్తూ ఈయన మాట్లాడాడు తప్ప అదే క్లిప్పింగ్స్ పెట్టేసి ఈయన మీద 20 పేజీలు పెట్టి ఈ తప్పుడు కేసు అని చాలా సుస్పష్టంగా చెప్పారు ఆయన. ఇంకొక వీడియో కూడా చూశాను సార్ నేను, కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి వీడియో కూడా ఒకటి చూశాను. ఆయన వైఎస్ఆర్ పార్టీ అని చెబుతున్నారు అని చెప్పి మాట్లాడుతూ దాదాపు ఒక 10-12 క్లిప్పింగ్స్ వేశారు. జగన్ గారి గురించి నెగిటివ్గా మాట్లాడినవి, జగన్ గారిని లోకేష్ గారిని పోలుస్తూ లోకేష్ గొప్ప లీడరు అని చెప్పి వేసినటువంటివి. అంటే ఈ రావణ్ గతంలో చేసినటువంటి ఆ వీడియో క్లిప్పింగ్స్ లేకపోతే ఫొటోస్ అన్నీ పెట్టేసి కాకాణి గోవర్ధన్ గారు చెప్పారు, ఈయన మా పార్టీ అని మీరు అంటున్నారు, కానీ మేము పార్టీగా కానీ వ్యక్తిగా కానీ కాదు, వ్యవస్థలో జరుగుతున్న లోపాలు, వ్యవస్థ అణిచివేత చర్యలకు వ్యతిరేకంగానే మేము మాట్లాడుతున్నామని. ఇప్పుడు రావణ్ ఏమైనా మాట్లాడుంటే ఎవరు సమర్థించరు. అది ఏ మతానికి సంబంధించి కించపరిచిన. ఎందుకంటే భారతదేశం ఇది ఒక మతానికి ఇంకో దానికి కాదు, అందరం సంయమనంగానే ఉండాలి, అందరూ భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్నటువంటి దేశంలో ఆయన ఒకవేళ మాట్లాడితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే. కానీ మాట్లాడకపోయినా మాట్లాడారు అని అంటూ కేసులు పెట్టడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. అందుకే నేను ఇందాక మీతో అన్నాను, పోలీసులు బహుశా మానసిక వేదనకి గురవుతూ ఉంటారేమో ఇటువంటి వాటి గురించి అని. ఇప్పుడు ఒక సీనియర్ అధికారి, అపారమైన అనుభవం ఉన్న అధికారి ఇది తప్పుడు కేసు అని సుస్పష్టంగా చెప్తున్న పరిస్థితుల్లో వాళ్ళకి తెలియకుండా. ఆయన కూడా నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇది ఆయన కూడా కేసు పెట్టాలి కాదు, ఏమో సమాజ విధ్వంసకుడు అని ఈయన మంత్రి రాంప్రసాద్ రెడ్డి తోటి మాట్లాడిచ్చారు జగన్ గారి మీద. ఆయన చేసింది ఇక్కడ నేనైతే ఒక విషయంలో అభినందించాలి. జగన్ గారు ఆయన పార్టీలతో సంబంధం లేకుండా గాదే సాయికృష్ణ ఇంటికి తల్లిని పరామర్శించారు. అక్కడ ఎక్కడ కూడా కులం, మతం, పార్టీ అనే ప్రస్తావనే తేలేదు. అలాగే క్రాంతి కుమార్ అనేటువంటి వ్యక్తి, ఆయన తెలుగుదేశం మద్దతుదారుడు, ఆయన తండ్రి, ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ పార్టీ పేరు కానీ, కులం పేరు కానీ, మతం పేరు కానీ తేలా. కానీ ఎందుకు తెలుగుదేశం పార్టీ, జనసేనలు ఈ రకంగా కుల మత రాజకీయాలు చేయాలని ఎందుకు తాపత్రయపడుతున్నాయి? ఇప్పుడే కాదు సార్, పైగా ఒక పార్టీకి అంటగట్టాలని. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జగన్ గారి మీద జరిగిన దాడి విషయం కూడా, దాడి జరిగిన కొన్ని నిమిషాలలోనే ఆయన వైసీపీని అని ఒకటి ఆయనతో కావాలని చేయించుకో 15-20 నిమిషాల్లో. పైగా అక్కడ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఒకరు ఉంటారు, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే రీతిలో మాట్లాడినటువంటి దృష్టాంతాలు మనం చూసాం. అంటే ఒక్కసారి వెంటనే ప్రకారం రావణ్ని ఆయన మీరు ఇట్లాంటి కేసులు పెట్టడం కరెక్ట్ కాదని అన్నారు. ఆయన అన్నారు, చాలా మంది లెఫ్ట్ పార్టీ వాళ్ళు, శ్రీనివాసరావు గారు, మిగతా వాళ్ళు కూడా అన్నారు, సిపిఐ వాళ్ళు. మరి వాళ్ళందరూ సమాజ విధ్వంసకులు కాదా? మరి ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు సమాజ విధ్వంసకుడు అని స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారిని వాళ్ళు కొన్ని రోజులు ఓన్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయనకున్నటువంటి పరిస్థితిలో అరే సొసైటీకి ఎంత అన్యాయం జరుగుతుందని అనుకున్నట్టున్నారు. ఈ మధ్యలో మాట్లాడుతున్నారు పద్ధతిగా. ఎందుకంటే అమరావతి గురించి మాట్లాడారు, నీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడారు. నేను అప్పుడప్పుడు ఏదో వస్తుంటాయి కదా వాట్సాప్లో, వాటిలో వీడియోలు చూస్తున్నాను నేను. ఆయన చాలా అంటే ఆయనకున్న అనుభవాన్ని అంతా చూసుకొని చాలా పద్ధతిగా సొసైటీకి ఈ నష్టం జరుగుతుంది, దీనికి సంబంధించి జరుగుతుంది, దీన్ని నివారించాలి అని కన్స్ట్రక్టివ్గా మాట్లాడుతున్నాను. సో ఈ వీడియో కూడా నేను చూశాను. నేను ఒకప్పుడు ఒక ఆర్టికల్ రాసినప్పుడు ఏబి వెంకటేశ్వరరావు మంచి ఆఫీసరే కానీ కొందరు జతపట్టి కాస్త దెబ్బతిన్నారని పేరు చెప్పట్లేదు. అట్లా ఇప్పుడు ఆయన మాటలు అమరావతిని స్కామ్ అని, రెండో దశని స్కామ్ అనగలిగాడంటే ధైర్యవంతులు కింద లెక్క. ఇప్పుడు రావణ విషయంలో మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిజంగా నిజాయితీ ఉంటే ఎస్ ఏబి వెంకటేశ్వరరావుని సమాజ విధ్వంసకుడు అని చెప్పమనండి, ఆయన చెప్తాడు దానికి సమాధానం. రైట్ రాజు. కృష్ణ రావణకు సంబంధించినట్టు ఆ ఎపిసోడ్ మొత్తంలో కూడా ఆయన ఏదైతే పవన్ కళ్యాణ్ గారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో, జగన్మోహన్ రెడ్డి గారినో లేదా వివిధ సందర్భాల్లో మాట్లాడినటువంటి భాషని మీరు అది భాష మాట్లాడారు, నేను అదే భాష మాట్లాడుతున్నాను, మీది బాధ అయితే నాది బాధే, మీది వేదన అయితే నాది వేదనే అన్నటువంటి పరిస్థితిలో ఆయన అదే రిజంబల్ చేస్తూ మాట్లాడారు. సరే, ఆ తర్వాత ఈ ప్రభుత్వానికి
ఎందుకో కోపం వచ్చిందో లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి కోపం వచ్చిందో ఎలాగన్నా అరెస్ట్ చేయాలని లక్ష్యం పెట్టుకుని అనేక కేసులు కట్టారు. నేనైతే ఒకటే అడుగుతున్నా, రావణ్ అనేటువంటి వ్యక్తి రాజకీయంగా మాట్లాడినటువంటి మాటలు వేరు, సరే మతపరంగా ఆయనకు ఉన్నటువంటి ఆలోచనలో ఆయన మాట్లాడినటువంటి తీరు అది వేరే సందర్భం, ఇది వేరే సందర్భం. నేను హిందుత్వవాదిగా కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా కానీ మేమెవరం కూడా హిందూ మతానికి వ్యతిరేకంగానో కించపరుస్తున్నో రావణ్ మాట్లాడిన మాటలు మేము సమర్థించం, మేము ఖండిస్తాం. బట్ ఆ రోజు ఎప్పుడు మాట్లాడాడు రావణు, మీరు ఎప్పుడు కేసు కట్టారు? ఇన్నాళ్ళ మధ్యలో ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం గుడ్డిగుర్రాలకు పలుదోమిందా, గడ్డి పీకిందా, ఏం చేశారు? అంటే మీకు నిజంగా హిందుత్వం మీద గౌరవం కాదు, హిందూ ధర్మాన్ని ఆయన ఏదో అన్నాడనో లేదా ఇతిహాసాలను ఏదో అన్నాడనో మీకు కాదు, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడారు కాబట్టి కక్షగట్టి ఏదో కేసులు పెట్టాలి కాబట్టి ఈ రకంగా కేసులు పెట్టుకుంటూ వచ్చారు. 4 రోజుల్లో 4 కోర్టుల్లో 4 వివిధ జడ్జిలు మీరు పెట్టిన కేసులు తప్పురా బాబు, మీరు వెళ్ళిపోండి, ఈయనకి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించండి అంటే ఉద్దేశపూర్వకంగా ఉపా చట్టాన్ని మీరు తీసుకొచ్చారు. ఇది ఎంత అన్యాయం సార్! నిజంగా మతపరంగా మాట్లాడినా లేదా వ్యక్తిగతంగా మాట్లాడినా దానికి సంబంధించినటువంటి సెక్షన్లో ఆ కేసులు పెట్టాలి, కానీ నీకు చేతిలో అధికారం ఉంది కదా అని ఉపా చట్టం పెట్టుకుని వెళ్ళిపోతే రేపు ఉదయం ఇంకేం జరుగుతాయి ఈ రాష్ట్రంలో అన్నటువంటి భయం కలుగుతా ఉంది. ఎవరు నోరికి మాట్లాడు ప్రశ్నించరు. ఆఖరికి ఒకే నిమిషం సార్, హాఫ్ మినిట్లో కంక్లూడ్ చేస్తాను. నిజంగా టెర్రరిస్ట్ యాక్టివిటీసో లేదా నక్సలైట్ అనే మాటకు వస్తే ప్రభుత్వాల మీద వ్యతిరేకత అంటే గద్దర్ గారు పాటలు విని ఎంతోమంది నక్సలిజంలోకి వెళ్ళారు, కానీ గద్దర్ గారు చేసినటువంటి మంచి పనులు కూడా ఉన్నాయి. అందుకే ప్రభుత్వం ఆయన గౌరవ లాంఛనాలతో అంత్యక్రియలు కూడా చేసి అవార్డులకు ఆయన పేరు పెట్టారు. మా ప్రాంతంలో వంగపండు గారు ఆయన పాటలని ఎంతోమంది వెళ్ళారు, కానీ ఆయనకు కూడా గౌరవ లాంఛనాలతో అంత్యక్రియలు చేసి ప్రభుత్వం బీచ్ రోడ్లో ఆయన విగ్రహం పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. నేనేం చెప్తున్నానంటే శ్రీశ్రీ గారిని అరెస్ట్ చేసిన ప్రభుత్వమే శ్రీశ్రీ గారి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా ఇచ్చింది. పవన్ కళ్యాణ్ గారు నక్సలైట్ వెళ్ళాలనుకోవడమే కాదు, జల్సా అనేటువంటి సినిమాలో ఆ నక్సలిజం కి సంబంధించినటువంటి పాట ఉంటది. అంత మాత్రాన పవన్ కళ్యాణ్ ప్రజలందరినీ తీసుకెళ్లి నక్సలైట్ లో కలిపేమో, నక్సలైట్లతో పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఉందని అంటే ఓవరాల్ గా టీడీపీ జనసేనలు ఈ ఇష్యూలో సెల్ఫ్ గోల్ వేసుకున్నాయా లేదా? సెల్ఫ్ గోల్ అని మీరు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ బదనాం చేసి ఇరికించారు. ఈ మొత్తం ఎపిసోడ్ ఎవరు బదనాం అయ్యారు? పవన్ కళ్యాణ్ బదనాం అయ్యాడు. ఒకటే మీరు గమనించండి, సరే పవన్ కళ్యాణ్ తిట్టాడు, ఆయన తిట్టలేదు, ఆయన మాట్లాడిన మాటలు రిపీట్ చేశారు. అయ్యారు. ఎవరు హర్ట్ అయ్యారు? ఎందుకు? జనసేన వల్లే ప్రతి పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళారు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు హర్ట్ అవ్వలేదా? ఎందుకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళలేదు? ఓట్లు కావాలనుకున్నప్పుడు మాత్రం జనసేన జెండాలు పట్టేసుకుని వెళ్ళిపోయి తెలుగుదేశం పార్టీ నాయకులు. మరి అదే పవన్ కళ్యాణ్ రావణ్ తిట్టాడని జనసేన బాధపడుతుంటే కూడా ఎందుకు వెళ్ళలేదంటే చంద్రబాబు నాయుడు గారు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్, వాళ్ళు కొట్టు చేస్తారు, మనకు గట్టును కూర్చొని చల్లగా చూద్దాం, మీరు ఏం వెళ్ళద్దు ఎవరని, ఆ బదనం అయితే పవన్ కళ్యాణ్ అయిపోతారని చెప్పి వదిలేశాడు. ఇక్కడ ఇంకో అంశం, ఉపాధి హామీ కూలీల దగ్గర నుండి ఏ అంశం గమనించినా చిన్న చితక ప్రచార యావత అభివృద్ధి అనే అడ్వర్టైజ్మెంట్లు చూపించినా మంచి ఏదన్నా వస్తుంటే లోకేష్ని చంద్రబాబు గారు క్రెడిట్ తీసుకుంటున్నారు. ప్రభుత్వం బదనాం అయ్యే అంశాలు ఏమన్నా వస్తే పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారు లేని బాధ మీకెందులే కానీ కస్టడీ కేసులో 9 మందికి పోలీసులకు జీవిత ఖైదు, అప్రూవర్ తంత్రం సిట్ కుతంత్రం, బెవరేజ్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగి సత్యప్రసాద్కు ముందస్తు బెయిల్, స్కిల్ స్కామ్ కేసులో కీలక పరిణామం, కేసు మూసివేత తుది తీర్పు కాపీ బహిర్గతానికి ఏసీబీ కోర్టు అంగీకారం. ఒక కోర్టులో కేసు తీర్పు కాపీ పొందడానికి కూడా ఇంత కష్టపడాలి. మనము డిజిటల్ యుగంలో ఉన్నాం. కోర్టులో కేసులతో సహా అన్ని ఏ రోజుకి ఆ రోజు వెబ్సైట్లో అప్డేట్ చేయాలి. తూర్పు కాపీలు ఇవ్వాలి అంటే ప్రభుత్వం కూడా కొన్ని దాచిపెట్టట్లేదండి, దాచిపెడుతుంది కదా, కొన్ని జీవోలు ఇస్తుంది, చీకటి జీవోలు దాచిపెట్టిందంటే న్యాయ వ్యవస్థ అట్లా చేయడానికి వీల్లేదు. వాటిలన్నింటినీ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలి. ఎంత కష్టపడదు ఎవరైనా సరే డౌన్లోడ్ చేసుకుని ఉండాలి. దాన్ని అలా పెడుతున్నారంటే దాని వెనక ఏముంది అనేది కొంచెం ఒకే ఒక కంప్లీట్. ఇందాక మీరు మావిగన్కి వెళ్ళాలంటే బస్సు గురించి అని ఒక అంశం ఆంధ్రజ్యోతి రాసింది కదా, మావిగన్ బెస్టా అమరావతి బెస్టా అని అనేక న్యూస్ ఛానళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఒక పోల్ తీసుకున్నాయి. ఈవెన్ ఆర్టీవీ రవిప్రకాష్ లాంటి దాంట్లో కూడా మావిగనే బెస్ట్ అని వచ్చింది. మరి దాన్ని ఏమని చెప్పండి అంటే అటువంటివి మాట్లాడగానే ఎవరో అనామకుడు తెలివి తక్కువ తనం కదా, అంతే కదా. మచిలీపట్నం విజయవాడ అమరావతి అన్నదానికి ఎక్కడ బస్ అయితే వేరే చోట తీసుకెళ్తాను. నేను అడుగుతాను, ఆయన బస్ స్టాండ్ అడిగాడు, నేను రైల్వే స్టేషన్ అడుగుతాను, అమరావతికి నేను విశాఖపట్నం నుంచి రైలు ఎక్కాలండి, ఏ ట్రైన్ ఎక్కాలి, ఏ స్టేషన్ రావాలి చెప్పండి. ఇవన్నీ పనికిమాలిన మాటలోని ఊరికే ఎవరో తెలివి తక్కువ కంటే వీళ్ళు ఉత్సాహంగా రాష్ట్రంగా గబ్బు పట్టడం తప్పేముంది. చేసిన తెలుసా చేయించి రాయించారు కొన్నిసార్లు. రైట్. ఎల్వికే గారు అలాగే కొండ రాజు గారు ఇద్దరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.